పొద్దున్నే నిద్ర లేవగానే మన డే ఎలా ఉండాలి, మన ఆలోచనలు ఎలా ఉండాలి? ఈ గజిబిజి గందరగోళ ప్రపంచంలో డేని చాలా టెన్షన్తో లేకపోతే రకరకాల ఆలోచనతో స్టార్ట్ చేస్తాం అనమాట. అవన్నీ పక్కన పెట్టి ముందు నిద్ర లేవగానే 1 మినిట్ మెడిటేషన్ చేసుకోవాలి. ఆ మెడిటేషన్లో ఆ రోజు చాలా హ్యాపీగా ఉన్నట్టు, ప్రశాంతంగా ఉన్నట్టు, ఆ రోజులో చాలా మిరాకిల్ జరిగినట్లు ఆలోచనతో ముందు ఆ డే స్టార్ట్ చేయాలి. రెండోది, ఆ డేని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. ప్రాక్టికల్గా ఉండాలి, ఎక్కువ టెన్షన్ తీసుకోకూడదు. మూడోది అతి ముఖ్యమైనది, కొంతమంది ఇళ్లలో కానీ చుట్టుపక్కల ఉన్న మనుషుల వల్ల కానీ డే స్టార్ట్ అవ్వగానే కొన్ని గొడవలు లేదా అరుపులు లేకపోతే ఒక రకమైన టెన్షన్ కానీ రకరకాల ఆలోచనలతో స్టార్ట్ అవుతాయి అనమాట. చుట్టుపక్కల ఉన్న మనుషుల ప్రభావం కూడా మన డే మీద పడుతుంది. కాబట్టి మన చుట్టూ ఎవరున్నారు, మార్నింగ్ మనం ఎవరితో ముందు లేచి మాట్లాడాం, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎర్లీ అవర్లో మనం ఎవరితో మాట్లాడాం, ఎవరితో మనం క్లోజ్గా ఉన్నాం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ తర్వాత ఆ డేకి సంబంధించిన మార్నింగ్ ఎవరైనా సరే టెన్షన్లో హడావుడిలో పనిలో పడిపోయి ఏం చేస్తారంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సరిగ్గా తినరు. దానివల్ల డే మొత్తం పాడైపోద్ది అనమాట. ప్రాపర్ ఫుడ్, మనం తీసుకునే న్యూట్రిషియస్ ఫుడ్ కూడా మన డే ప్రాపర్గా మేనేజ్ చేయగలదు అనమాట. అన్నింటికన్నా ముఖ్యంగా నిద్ర లేసినప్పుడు సడన్గా లేసేసి క్రాంకీగా అవ్వకుండా కళ్ళు తెరిచే ముందు 1 నిమిషం బెడ్ మీద అలా ఉండి అప్పుడు లెగిస్తే కనుక సడన్గా అబ్రప్ట్గా లేచినట్టు ఉండదు అనమాట. కొంచెం స్లోగా 1 మినిట్ ఆలస్యంగా లెగిసినా ఆ డే ప్రాపర్గా ప్లాన్ చేసుకోవచ్చు. దాంతోపాటు డే స్టార్టింగ్లో ఎప్పుడు కూడా నిద్ర లేవగానే ఫస్ట్ 1 అవర్లో ఎప్పుడు నెగిటివ్ థాట్ మైండ్లోకి రానివ్వకండి. మీకు మీరు ఆటో సజెషన్ ఇచ్చుకోండి. అంటే మీకు మీరు చెప్పుకోండి, నేను అసలు నెగిటివ్ థాటే రాదు, ఒకవేళ వచ్చినా ఆ థాట్ని పక్కన పెట్టేసండి. ఇలా కనుక డే మొదలెట్టేస్తే హ్యాపీగా ఉంటుంది. అండ్ వీలైతే పొద్దున్నే లేచినప్పుడు మంచి మెడిటేషన్ మ్యూజిక్ కానీ లేదా భక్తి మ్యూజిక్ మీకు నచ్చితే కనుక, ఇఫ్ యూఆర్ డివోషనల్, అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ చిన్న 5 minutes వాక్ కానీ యోగా కానీ మీకు నచ్చిన ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే కనుక డే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట.